ప్రతి వారానికి 7 రోజులు అనేవి మనకున్నాయి. 7 రోజుల్లో మొదటి రోజు అనేటటువంటిది ఆదివారంగా తీసుకున్నాం. ఆదివారానికి అధిపతి రవి. సోమవారానికి అధిపతి చంద్రుడు. మూడవదైనటువంటి మంగళవారానికి అధిపతి కుజుడు. నాలుగవదైనటువంటి బుధవారానికి అధిపతి బుధుడు. ఆ విధంగా బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు ఏం చేస్తాడయ్యా అంటే ఆర్థికాధిపతి అని చెప్తూ ఉంటారు బుధుడిని. అంటే ఫైనాన్స్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిలోనూ కూడా మనకి మంచి మార్గదర్శకత్వం వహించేటటువంటి వాడు, మనం సంపాదించేటటువంటి దాన్ని సవ్యమైనటువంటి విధముగా మన చేత ఖర్చు చేయించేటటువంటి వాడు, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కానీ అసమానతలు కానీ లేకుండా చేసేటటువంటి వాడు బుధుడు అని చెప్తూ ఉంటారు. ఈ బుధుడు ఎవరయ్యా అంటే వ్యాపార దక్షత కలిగినటువంటి చంద్రుడి యొక్క కుమారుడే బుధుడు. తారకి చంద్రుడికి పుట్టినటువంటి వాడే బుధుడు. అందుకని తార యొక్క తేజస్సును కలిగి ఉండి చంద్రుడి యొక్క మేధాశక్తి వ్యాపార దక్షతని కలిగి ఉన్నటువంటి వాడు చంద్రుడి యొక్క కుమారుడైనటువంటి బుధుడు. బుధుడు అంటే మహాజ్ఞాని అని అర్థం. బుద్ధుడు వేరు, బుధుడు వేరు. ఈ బుధుడు మహాజ్ఞాని కాబట్టి మనకి ఆదాయానికి సంబంధించినటువంటి దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా నిల్వ చేయాలనేటటువంటి ఆర్థికపరమైనటువంటి వాటన్నిటికీ కూడా ఈ బుధుడే మనకి ఆధిపత్యం వహిస్తాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకని బుధుడికి సంబంధించినటువంటి బుధవార నియమాలని పాటించడము, అదేవిధంగా బుధవారం నాడు చక్కగా బుధుడికి అధిష్టాన దేవత అయినటువంటి విష్ణుమూర్తిని ఆరాధన చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం బుధవారం నాడు చక్కగా బుధుడిని ఆరాధన